అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎప్పటిలాగే మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న మరో అనారోగ్య సమస్య గురించి ప్రేమతో, కృతజ్ఞతతో హోపనోపోనో హీలింగ్ మెడిటేషన్ ద్వారా మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన అంశం మైగ్రేన్ అండ్ తలనొప్పి. మిత్రులారా, మనం ఈ ప్రపంచంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి ఈ రోజు వరకు మన తల, మన మెదడు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా మన కోసం పనిచేస్తూనే ఉన్నాయి. మన ప్రతి ఆలోచన, ప్రతి జ్ఞాపకం, ప్రతి నిర్ణయం, ప్రతి కళ, ప్రతి విజయం, ప్రతి అనుభవానికి ఇవే నిశ్శబ్ద సాక్షులు. కానీ ఎప్పుడైనా మన తలకు ధన్యవాదాలు చెప్పామా? నీకు అలసటగా ఉందా అని ప్రేమగా అడిగామా? మన భయాలు, ఆందోళనలు, కోపం, నిరాశ, ఒత్తిడిని రోజు దాని మీద రుద్దుతూ వచ్చాం. అయినా అది మనల్ని వదిలిపెట్టలేదు. నిశ్శబ్దంగా మనకు సేవ చేస్తూనే ఉంది. కొన్నిసార్లు తలనొప్పి లేదా మైగ్రేన్ రూపంలో కొంచెం నెమ్మదించు, కొంచెం విశ్రాంతి తీసుకో, నీ గురించి కూడా కాస్త ఆలోచించు అని మనతో మాట్లాడాలని తను ప్రయత్నించి ఉండవచ్చు. అందుకే ఈరోజు మన లక్ష్యం నొప్పితో పోరాటం కాదు, మన తలను, మన మెదడును ప్రేమతో కౌగిలించుకోవడం. ఇంతకాలం అర్థం చేసుకోలేకపోయినందుకు ఐఎమ్ సారీ. తెలుసో తెలియకో నిన్ను బాధ పెట్టినందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇన్ని సంవత్సరాలు మౌనంగా నాకు సేవ చేసినందుకు థ్యాంక్ యూ. ఇకపై నీకు విశ్రాంతి ఇస్తాను. నా భయాలను, ఆందోళనలను, ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నిస్తాను. నిన్ను ప్రేమిస్తాను, గౌరవిస్తాను, ఐ లవ్ యూ చెప్పడానికి మనం ఈ ధ్యానంలో కలిసి ప్రయాణించబోతున్నాం. ఈ ధ్యానం మీ మనసుకు ప్రశాంతతను, మీ శరీరంతో ప్రేమగా కనెక్ట్ అయ్యే అవకాశాన్ని అందించడానికి రూపొందించబడింది. కాబట్టి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మీ రెండు చేతులను ప్రేమగా మీ నుదుటిపై ఉంచండి. ఒక దీర్ఘ శ్వాస తీసుకొని మెల్లగా వదలండి. ఇప్పుడు ప్రేమతో, కృతజ్ఞతతో ఈ హోపనోపోనో హీలింగ్ మెడిటేషన్ను ప్రారంభిద్దాం. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మెల్లగా వదలండి. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మెల్లగా వదలండి. అందరూ అలా కళ్ళు మూసుకొని తలను మాత్రమే మనసులోకి తీసుకురండి. మీ దృష్టి అంతా తలపైనే ఉండాలి. అలా తలలోని మీ మెదడును కూడా ఊహించుకోండి. అది రోజుకి కొన్ని వేల ఆలోచనలను నిశ్శబ్దంగా నిర్వహిస్తోంది. మీ నిర్ణయాలు, మీ జ్ఞాపకాలు, మీ కళలు, మీ క్రియేటివిటీ అన్నింటికీ మీ మెదడే కేంద్రం, సెంటర్ పాయింట్. మనసులో మెల్లగా చెప్పుకోండి, నా ప్రియమైన తల, నా ప్రియమైన మెదడ, మై డియర్ హెడ్ ఆర్ మై డియర్ బ్రెయిన్,
ఇప్పటి వరకు నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకోకపోయినా ఈరోజు నీ బాధను ప్రేమతో అర్థం చేసుకోవడానికి నీ దగ్గరికి వచ్చాను. My dear head and brain, I am sorry. మెల్లగా ప్రేమతో చెప్పండి. మై డియర్ హెడ్, ఐ am సారీ. ఐ am సారీ. నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. రోజంతా ఎన్నో ఆలోచనలతో నిన్ను అలసిపోయేలా చేసినందుకు నన్ను క్షమించు. అవసరం లేని భయాలతో, ఆందోళనలతో, నెగిటివ్ ఆలోచనలతో నిన్ను భారంగా మార్చినందుకు నన్ను క్షమించు. విశ్రాంతి ఇవ్వకుండా ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండేలా నిన్ను చేసినందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. నా ప్రియమైన తల, మై డియర్ హెడ్, మై డియర్ బ్రెయిన్, నీ అలసటను, నీ నిశ్శబ్ద బాధను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినందుకు నన్ను క్షమించు. ఐ am సారీ. I am sorry. I am sorry. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మెల్లగా వదలండి. మళ్ళీ ప్రేమతో నెమ్మదిగా చెప్పండి. Oh my dear head, my dear brain, please forgive me. Please forgive me. Please forgive me. Oh my dear head, నా ఆలోచనల వల్ల నీకు ఒత్తిడి కలిగించి ఉంటే నన్ను మన్నించు. నా కోపం, నా భయం, నా నిరాశ, నా బాధ తెలుసో తెలియకో నీపై ప్రభావం చూపి ఉంటే నన్ను మన్నించు. నీ విలువను పూర్తిగా గుర్తించకుండా నిన్ను నిర్లక్ష్యం చేసినందుకు నన్ను మన్నించు. నా ప్రియమైన మెదడ, ఓ మై డియర్ బ్రెయిన్, నన్ను మనస్ఫూర్తిగా మన్నించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడు చాలా ప్రేమగా మెల్లగా ఇలా చెప్పండి.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ మై డియర్ హెడ్, ఓ మై డియర్ బ్రెయిన్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని సంవత్సరాలుగా నిదానంగా నా కోసం పనిచేస్తున్నందుకు నీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా ప్రతి ఆలోచనకు, ప్రతి జ్ఞాపకానికి, ప్రతి నిర్ణయానికి నా ప్రతి కళకు నువ్వే ఆధారం. అందుకు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను నవ్విన ప్రతి క్షణంలో, నేను నేర్చుకున్న ప్రతి పాఠంలో, నేను సాధించిన ప్రతి విజయానికి నువ్వు తోడుగా ఉన్నావు. అందుకు నీకు ధన్యవాదాలు. నేను అలసిపోయినప్పుడు కూడా నన్ను నువ్వు వదిలిపెట్టలేదు. ప్రతిరోజు నా కోసం మౌనంగా సేవ చేస్తూనే ఉన్నావు. అందుకు నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ మెడిటేషన్లో అన్నిటికంటే పవర్ఫుల్, చాలా మృదువుగా మెల్లగా చెప్పండి. ఓ మై డియర్ హెడ్, ఓ మై డియర్ బ్రెయిన్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఓ మై డియర్ హెడ్, ఓ మై డియర్ బ్రెయిన్, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు నా జీవితంలో అమూల్యమైన వరం. నేను నిన్ను గౌరవిస్తున్నాను. నేను నిన్ను విశ్వసిస్తున్నాను. నా మెదడులోని ప్రతి కణాన్ని నేను ప్రేమిస్తున్నాను. నా మెదడులోని ప్రతి నరాన్ని, ప్రతి నెర్వ్ని నేను ప్రేమిస్తున్నాను. తలలో ఉన్న ప్రతి భాగాన్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నా తల చాలా చాలా తేలికగా ఉంది. నా శరీరం చాలా విశ్రాంతిని అనుభవిస్తోంది. నేను ఇప్పుడు చాలా సురక్షితంగా ఉన్నాను.
నేను నా తలతో ప్రేమలో ఉన్నాను. నా శరీరం తన సహజ సమతుల్యత కోసం పనిచేస్తూ ఉంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకోండి. మళ్ళీ నెమ్మదిగా విడిచిపెట్టండి. మరొకసారి మీ చేతులు రెండింటిని ప్రేమగా మీ నుదుటిపై ఉంచండి. ఇప్పుడు మీ తలపై నుండి ఒక మృదువైన, ఒక సాఫ్ట్ గోల్డెన్ లైట్ నెమ్మదిగా మీ తల మీదకి ప్రవేశిస్తోంది. పైన విశ్వం నుండి ఒక బంగారు రంగు కాంతి మీ తలపై పడుతుంది. అది మామూలు కాంతి కాదు, మిమ్మల్ని హీల్ చేసే ఒక దివ్య కాంతి. అదే విశ్వశక్తి. ఆ శక్తి మీ తల మీద పడుతూ ఉంది, మీ తలను తాకింది, అలా తాకుతూ ఉంది. నెమ్మదిగా మీ తలలోకి ఆ కాంతి మొత్తం ప్రవేశించింది. అలా ప్రవేశిస్తున్నట్టుగా మీ మనసులో ఊహించుకోండి, భావించండి. ఇప్పుడు మీ తలంతా ఆ బంగారు రంగు కాంతితో నిండిపోయింది, ఆ విశ్వశక్తితో నిండిపోయింది. మీ తలలో ఉన్న ప్రతి అణువణువు తాకుతూ ఉంది. మీ తలలో ఉన్న ప్రతి భాగాన్ని అది కౌగిలించుకుంటోంది. ప్రతి నరాన్ని, నెరవ్ని, కణాన్ని శాంతిపరుస్తోంది. ఇప్పుడు మీ తలలో ఉన్న ఆ భారాన్నంతటిని మంచు కరిగించేటట్లు నెమ్మదిగా కరిగించేస్తుంది. భారమంతా నెమ్మదిగా కరిగిపోతూ ఉంది, అలా మెల్ట్ అవుతూ ఉంది, ఐస్ ముక్క మెల్ట్ అయినట్టు. కరిగిపోయింది, మొత్తంగా కరిగిపోయింది. ప్రతి ఆందోళన, ప్రతి భయం, ప్రతి ఒత్తిడి నెమ్మదిగా మీకు విడుదలైపోతూ ఉంది. మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మీ మనసులో మెల్లగా చెప్పుకోండి, నా తల చాలా ప్రశాంతంగా మారుతుంది. నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నేను చాలా సురక్షితంగా ఉన్నాను. నేను ప్రేమతో నిండిపోయాను. ఇప్పుడు ఆ బంగారు కాంతి మీ తల నుండి మీ ముఖం,
అలాగే మీ మెడ, మీ భుజాలు, మీ గుండె, మొత్తం శరీరం అంతా వ్యాపించేస్తుంది. తలలోని మొత్తం హీల్ అయిపోయింది. ఇప్పుడు మీ శరీరంలో కూడా అలా ఎంటర్ అయింది. మొత్తం శరీరం అంతా వ్యాపించి ఒక రకమైన ప్రేమతో ప్రేమ నింపుతుంది. ఇప్పుడు మీరంతా ఆ పసుపు రంగు కాంతితో నిండిపోయారు. మీ శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని అది హీల్ చేస్తూ ఉంది. ఇప్పుడు చెప్పుకోండి, ఒక్కసారిగా దీర్ఘ శ్వాస తీసుకొని మళ్ళీ శ్వాసను విడిచిపెట్టండి. ఈ శ్వాస ద్వారా మొత్తం లోపల ఉన్న నెగిటివ్ ఆలోచనలు, ఈ ఒత్తిడి, భయం ఇవన్నీ క్లియర్ అయిపోయాయి. ఆ శ్వాస ద్వారా బయటకు వెళ్ళిపోయాయి. మరొకసారి చెప్పుకోండి, ఓ మై డియర్ హెడ్, ఓ మై డియర్ బ్రెయిన్, నా కోసం ఇన్నాళ్ళు మౌనంగా సేవ చేసినందుకు నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు నీ అలసటను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా ఇప్పటి నుంచి నీకు విశ్రాంతి ఇస్తాను. నిన్ను ప్రేమిస్తాను, నిన్ను గౌరవిస్తాను. ఓవర్ థింకింగ్ చేయకుండా, ఎక్కువ ఆలోచనలు చేసి నిన్ను ఇబ్బంది పెట్టకుండా, చేసిన ఆలోచనలైనా మంచి ఆలోచనలు చేస్తూ నిన్ను ప్రశాంతంగా ఉంచడానికి, నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను. నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక్కసారి దీర్ఘ శ్వాస తీసుకోండి. మళ్ళీ నెమ్మదిగా విడిచిపెట్టండి. మళ్ళీ చిన్న చిరునవ్వు నవ్వుతూ మరొక్కసారి చివరిగా దీర్ఘ శ్వాస తీసుకోండి. అదే చిరునవ్వుతో శ్వాస నెమ్మదిగా విడిచిపెట్టండి. ప్రశాంతంగా ఉన్నారు. ఆ ప్రశాంతమైన ఫీల్తో నెమ్మదిగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ. చాలా వరకు మీరు చాలా ప్రశాంతమైన స్థితిలోకి, మీ తల, మీ శరీరం అంతా చాలా తేలిగ్గా ఉందని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇలా ఉదయం ఒకసారి,
సాయంత్రం అదే నైట్ పడుకునే ముందు ఒకసారి చేసుకుంటే మీకున్న మైగ్రేన్ తలనొప్పి పూర్తిగా క్లియర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ హోపోనోపోనో ప్రేయర్లో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే 4 అంశాలు. మనకు వచ్చే ఆ పెయిన్, ఏ అవయవంకి వచ్చిందో ఆ పెయిన్ని మనం మనమే కారణం, అంటే ఆ సమస్యకి మనమే కారణం. కాబట్టి మనం ముందు సారీ చెప్పాలి, ఆ అవయవానికి సారీ చెప్పుకోవాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్, నన్ను మన్నించమని వేడుకోవాలి. ఇన్నాళ్ళు మనకు అది సేవ ఎంతో చేస్తుంది కాబట్టి దానికి థ్యాంక్ యూ చెప్పాలి. దాన్ని మనం అమితంగా ప్రేమించాలి. ఈ 4 అంశాలు జరిగేటప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ నుండి నెగిటివ్ ఆలోచనలు, అలాగే ఈ ఒత్తిడి, రకరకాల భయాలు ఇవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. కృతజ్ఞతకి, ప్రేమకి అంత శక్తి ఉంది. మనం ఎప్పుడైతే సారీ చెప్పామో మనలో ఉన్న ఆ అహం కానీ అవన్నీ క్లియర్ అయిపోయి మనం కాస్త తేలిక అవుతాం. సో ఆటోమేటిక్గా మనలో ఉన్న పెయిన్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇది ఒక్క మైగ్రేన్ తలనొప్పినే కాదు, మిగతా మన బాడీలో ఉన్న ఈ సమస్యలకు కూడా ఇది క్లియర్ అవుతుంది. సో వాచ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.